హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎప్పుడు వాయిస్ ఓవరే ఇచ్చేది, ఇప్పుడు డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అదంతా మీ దయ వల్లేనండి. నాకు కెమెరా ఫియర్ చాలా. వాయిస్ ఓవర్ ఇమ్మంటే ఎంతైనా మాట్లాడేస్తాను, కానీ డైరెక్ట్గా ఇలా కెమెరా ముందు వచ్చి మాట్లాడాలంటే మాట్లాడలేను. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ 5K క్రాస్ అయిపోయారు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి రీజన్ కూడా మీరే. ఇంత పుషప్ ఇచ్చి ఇంత ధైర్యాన్ని ఇస్తున్నందుకు. యాక్చువల్లీ మానిటైజేషన్ అయ్యాకే నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలనుకున్నాను. కానీ నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను మెన్స్ట్రల్ కప్ గురించి. దాని గురించి వీడియో చేయమని కామెంట్స్ వస్తున్నాయన్నమాట. లింక్ ఇవ్వండి, ఎలా యూస్ చేయాలో చెప్పండి అని. సో దీని గురించి మాట్లాడడానికి నేను డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఈ వీడియోలో నేను ఏమేమి చెప్తాను, టాపిక్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్ నేను పీరియడ్స్ గురించి చెప్తానండి. పీరియడ్స్ పోస్ట్పోన్ టాబ్లెట్స్ గురించి చెప్తాను, మెన్స్ట్రల్ కప్ గురించి చెప్తాను, శానిటరీ ప్యాడ్స్ వాడచ్చా లేదా అని చెప్తాను, కప్ మనకి సేఫా కాదా అని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మెన్స్ట్రల్ కప్. ఈ రోజుల్లో చాలామంది పీరియడ్ టైంలో ప్యాడ్స్ నుంచి మెన్స్ట్రల్ కప్కి మారిపోతున్నారు. ఎందుకంటే ఇది అంత కంఫర్టబుల్గా ఉంటుంది. ప్యాడ్స్ అయితే మనకి ఇచ్చింగ్, ర్యాషెస్ ఇలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఇది యూస్ చేయడం వల్ల అలాంటివి ఏమీ ఉండవు. ఇది ఎలా యూస్ చేయాలక్క అని నాకు కామెంట్స్ చేశారు. సో నేను దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. దానికన్నా ముందు నేను ఇది సెకండ్ టైం ఆర్డర్ చేసుకున్నాను అండి. ఒక 2 years నుంచి యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఈసారి లిక్విడ్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే కప్ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్. ఈ లిక్విడ్ని కూడా నేను షార్ట్ వీడియోలో చూపించాను. లిక్విడ్ దేనికో కూడా చెప్పమన్నారు. కప్ క్లీన్ చేసుకోవడానికండి. చాలామంది వీవాష్ అనుకుంటున్నారు. వీవాష్ లాంటిది కాదు, ఇది మన కోసం కాదు, కప్ క్లీన్ చేసుకోవడం కోసం. మెన్స్ట్రల్ కప్ వల్ల యూజెస్ ఏంటో చెప్తాను. మనకి పీరియడ్స్ టైంలో తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. హౌస్ వైఫ్స్ కన్నా కూడా ఎక్కువ జాబ్స్ చేసేవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు బయటకు వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ప్యాడ్స్ యూస్ చేయడం వల్ల కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. ర్యాషెస్, ఇచ్చింగు, కూర్చోలేరు సరిగ్గా. అండ్ ఓవర్ బ్లీడ్ అయితే ఆ ప్యాడ్ని వాష్రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకున్నాక ఎక్కడ వేయాలి అనే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఇది యూస్ చేస్తే అలాంటి డౌట్స్ ఏమీ ఉండవండి. చాలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఈ కప్ని. సపోజ్ మనం పీరియడ్స్ టైంలో బయటకు వెళ్ళామనుకోండి, ఆ ప్యాడ్ని ఎక్కడ వేయాలి అని డౌట్ ఉంటుంది కదా. కానీ ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే మనం వెంటనే రీయూస్ చేసేసుకోవచ్చు అనమాట. వెంటనే మనం ఇది కలెక్ట్ చేసిన బ్లడ్ని టాయిలెట్లో వేసేసి వాష్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అదే ప్యాడ్ అనుకోండి అలా కాదు కదా, అది బ్లడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ కప్పు కలెక్ట్ చేస్తుంది అనమాట. మనం ఈ కప్తో పాటు ఈ లిక్విడ్ని కూడా క్యారీ చేసామనుకోండి, మనం ఎప్పుడు ఇది క్లీన్ చేసుకోవాల్సి వచ్చినా దీంతో వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంట్లో అనుకోండి హాట్ వాటర్ ఆబ్వియస్గా ఉంటాయి కాబట్టి హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎప్పుడైనా సరే మనకి పీరియడ్ అయిపోయింది, మనకి బ్లీడింగ్ ఆగిపోయింది అని అనుకున్న వెంటనే దీన్ని బాయిల్ చేయాలన్నమాట హాట్ వాటర్లో వేసి. అంటే మనం బేబీస్కి పాల బాటిల్స్ ఎలా వేడి నీళ్ళలో వేసి బాయిల్ చేస్తామో అలా దీన్ని బాయిల్ చేసి స్టోర్ చేసుకోవాలి. యూస్ చేసే ముందు కూడా హాట్ వాటర్లో బాయిల్ చేయాలి అని చెప్తారు, కానీ మనకు అంత టైం ఉండదు కదా. మనకి పీరియడ్ రాగానే ఇది వెంటనే మనకి యూజ్ అవుతుంది. దీన్ని హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసి పెట్టుకునేంత టైం ఉండదు. కాబట్టి మనకి పీరియడ్ అయిపోయిన తర్వాత బాయిల్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలు. యూస్ చేసే ముందు ఇంకా ఈ లిక్విడ్తో యూస్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ కంపల్సరీ ఉండాలని ఏం లేదండి, మన ఆప్షనల్ అంతే. నాకు ఉంది కాబట్టి నేను తీసుకున్నాను, దీంతో పాటు వచ్చింది కాబట్టి తీసుకున్నా. ఇది అయితే కంపల్సరీ ఉండాలి అని ఏం లేదు. ఇది ఎక్కడ తీసుకున్నాను అని కూడా అడుగుతున్నారు. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ కప్ని ఎలా యూస్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది మన వెజైనా అనుకుందాం. అండ్ ఈ కప్ ఉంది చూసారా, దీన్ని ఇలా ఫింగర్తో ఇలా ఫ్రంట్ కంటే మనకి ఇక్కడ సి షేప్ వస్తుంది అనమాట. సి వెజైనాలోకి ఇలా స్లోగా, కనిపిస్తుందనే అనుకుంటున్నాను, స్లోగా లోపలికి పుల్ చేస్తూ వదిలేసేయాలంతే. చూసారా ఎలా స్టిక్ అయిపోయిందో. దీన్ని మళ్ళీ తీయాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ ఇస్తాడు. ఈ సపోర్ట్ జస్ట్ ఇలా తీస్తే ఇక్కడ కలెక్ట్ అయిన బ్లడ్ని టాయిలెట్లో వేసేసి వెంటనే క్లీన్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అనమాట, లోపల పెట్టేసుకోవడం. దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఫింగర్ తోటి ఇలా వెనక్కి ఇలా వెనక్కి పైనున్న పార్ట్ని ఇలా వెనక్కి అంటే
ఇలా వస్తుందన్నమాట. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లోపలికి ఇలా పెట్టగానే మనం వదిలేసేయాలి. చూసారా అలా స్టిక్ అయిపోయిందో? మీకు ఏ మెథడ్ యూజ్ అయితే ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. సేమ్ తీయాలనుకున్నప్పుడు ఇది దీన్ని పట్టుకొని మీరు గట్టిగా లాగేయొద్దు, ఒక్కొక్కసారి పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెల్లగా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయండి. సారీ అండి, ఇందులో నేనైతే ఒక పాయింట్ మిస్ చేశాను. ఏంటంటే ఈ కప్ని ఎన్ని అవర్స్ వరకు పెట్టుకోవాలి అని. అన్ని అవర్స్ ఇన్ని అవర్స్ అని ఏం ఉండదండి. మన బ్లీడింగ్ ఫ్లో బట్టి మనకి ఓవర్ బ్లీడ్ అయిందనుకోండి 4 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు. లేదు నాకు నార్మల్గానే బ్లీడ్ అవుతుంది, అంత ఎక్కువ అవ్వదు అనుకుంటే మీరు 8 అవర్స్ అయినా ఉంచుకోవచ్చు. అది మీకు బ్లీడ్ అయ్యే ఫ్లో బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎన్ని అవర్స్ ఉంచుకోవాలి అని. మనం ఎలానో పీరియడ్ నుంచి తప్పించుకోలేము, కానీ పీరియడ్ నుంచి వచ్చే ఇరిటేషన్ని మాత్రం తప్పించుకోవచ్చు ఆ ప్యాడ్స్ మానేసి ఈ కప్ యూస్ చేయడం వల్ల. చెప్పిన పాయింట్ మీకు కన్వే అయిందని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కదా ఇలా డైరెక్ట్గా మాట్లాడడం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇంకొకసారి మళ్ళీ మీకోసం చూపిస్తున్నా. వెజైనా జస్ట్ మనం ఇలా వెనక్కి అంటే ఒక షేప్ వస్తుంది. ఇది కాకుండా మీరు ఇలా చేయాలనుకున్నా సరే ఇలా అయినా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. ఇలా అని మీరు వదిలేసేయండి, అది ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళు అస్సలు కంగారు పడకండి. ఫస్ట్లో కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇబ్బంది అంటే అలాంటి పెయిన్ ఉండదండి, జస్ట్ పెట్టుకోవడం రాకపోతేనే మీకు ప్రాబ్లం. ఒక్కసారి మీరు పెట్టుకున్నాక లోపల స్టిక్ అయిపోయింది అనుకుంటే మీకు ఇంకా ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఐ మీన్ గేమ్స్, కాలేజ్ స్కూల్స్లో గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా యూస్ చేయొచ్చు. అస్సలు టెన్షన్ పడకుండా మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు స్కూల్కి వెళ్ళే వాళ్ళు. అది ఐ మీన్ 10th క్లాస్. నేను దీన్ని చిన్నపిల్లలకి రిఫర్ చేయనండి, అంటే డాక్టర్స్ చెప్తారు, కానీ నాకు ఎందుకో పర్సనల్గా వాళ్ళకి ఇది యూస్ చేసుకోవడం రాకపోతే ఇబ్బంది పడతారు, ఎందుకులే వాళ్ళకి అనిపిస్తుంది. ఇది మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకుంటారేమో, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మనకి ప్యాడ్స్ అనుకోండి ఎవ్రీ మంత్ 2-3 ప్యాకెట్స్ అవుతాయి, కానీ ఇదైతే మనకి ఒక్కసారి కొనుక్కుంటే చాలు 300 అట్లా ఉంటుంది. 250లో కూడా ఉంటాయి. 250 నుంచి స్టార్టింగ్ కాస్ట్, 350, 450, 100 వరకు కూడా ఇవి ఉంటాయి. మన ఇష్టం, మన బడ్జెట్లో చూసుకొని తీసుకోవడమే. ప్యాడ్స్ ఒక్కసారి తీసుకుంటే మనకి 1 ఇయర్ వరకు యూస్ చేసుకోవచ్చు. సో నేను దీని గురించి చెప్పినవన్నీ మీకు కన్వే అయ్యాయనే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి కామెంట్లో, నేను క్లియర్ చేస్తాను. అండ్ దీన్ని స్టోర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. చెప్పాను కదా, హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత ఇట్లా బాక్స్ ఇస్తారనమాట. ఈ బ్యాగ్లో దీన్ని వేసేసుకొని చాలా క్యారీ చేయడం కూడా చాలా సింపుల్. ఈ బాక్స్లో వేసేసుకొని మనం దీన్ని హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా క్యారీ చేసేసేయచ్చు. మెన్స్ట్రల్ కప్ గురించి మీ పాయింట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, పీరియడ్ పోస్ట్పోన్ ట్యాబ్లెట్స్. ఇవి వేసుకోవచ్చా? నన్ను అడిగితే వేసుకోకూడదనే చెప్తానండి. తప్పనిసరి పరిస్థితి ఇంకా వేసుకోవాలి అనుకుంటే 1 or 2. మీకు ఒకవేళ పీరియడ్ని ప్రీపోన్ చేసుకోవాలనుకున్నారనుకోండి, దానికైతే ఎలాంటి ట్యాబ్లెట్స్ లేవు, కానీ ఇంట్లోనే ఒక రెమెడీ అయితే ఉంది. చెప్పాను కదా, ఫర్ సపోజ్ 18కి మీకు పీరియడ్ అనుకోండి, 14th నైట్ ఆర్ 13th నైట్ పడుకునే ముందు పాలల్లో పసుపు, అల్లం వేసుకొని తాగండి. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ డేకి పీరియడ్ వస్తుంది. అలా రాకపోతే ఇంకొక డే చేయండి. అలా 2 days చేస్తే ఖచ్చితంగా పీరియడ్ వస్తుంది. దాన్ని ప్రీపోన్ చేయడం అనమాట. అండ్ పోస్ట్పోన్ అయితే చెప్పాను కదా, వేడి చేసే వస్తువులు ఏవి మన బాడీలోకి వెళ్ళకూడదు. వేడి చేస్తే త్వరగా పీరియడ్ వచ్చేస్తుంది. పీరియడ్ పోస్ట్పోన్ ట్యాబ్లెట్స్ దయచేసి పెళ్ళి కాని వాళ్ళు, చిన్నపిల్లలు వేసుకోకండి, ఎందుకంటే ఫర్దర్గా మీకే ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకే చెప్తున్నాను. ఫంక్షన్ ఉంది, దగ్గర వాళ్ళది వెళ్ళాలి, లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, అలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని మీరు పోస్ట్పోన్ ట్యాబ్లెట్స్ అయితే అస్సలు వేసుకోకండి. తప్పనిసరి పరిస్థితి అయితే ఒక్కటి, అంతకు మించి ఎక్కువ వద్దు. నేను చెప్పాలనుకున్న పాయింట్స్ మీకు కరెక్ట్గా కన్వే చేశానో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ మీరు కామెంట్స్ చేయండి నాకు, మీరు చెప్పింది మాకు అర్థమైంది అని. లేకపోతే లేదని చెప్పండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కదా ఇలా డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం. అది వాయిస్ ఓవర్ అనుకోండి, నేను చెప్పాలనుకున్నామని టక్ చెప్పేస్తాను. డైరెక్ట్గా మాట్లాడాలంటేనే కొంచెం కెమెరా ఫియర్ ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఒక్క విషయం యూజ్ అయినా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.